అయితే ఇప్పుడు ఏదైనా రివ్యూ చేయబోతున్నాం. కంఫర్ట్ కానీ మైలేజ్ పరంగా కానీ పరంగా కానీ ఓవరాల్ ఏంటంటే 30% ఏంటంటే లైక్ హోమ్ బిల్ వస్తుంది దాంతోపాటు ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, రన్ ల్యాంప్స్ వస్తాయి, ఆటో ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి. ఏంటంటే రూమ్ క్లియరెన్స్ కూడా ఫాగ్ ల్యాంప్స్ ద్వారా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. కింద కూడా అలా ఉంటాయి. సో గతకలేమి మనం చూసుకున్నట్లయితే జ్యూరీ దీంట్లో 16 ఇంచెస్ టైర్స్ అయితే 16 ఇంచెస్ ఆర్ 16 టైర్స్. ఇది ఏంటంటే చూడడానికి ఓన్లీ టాప్ ఎండ్ మాత్రం ఆల్ఫా వేరియంట్ ఇది చూడడానికి వీల్ నలవచ్చు కాబట్టి చూడడానికి రిఫరెన్స్ కూడా చాలా క్లాసిక్ హై ప్రొఫైల్గా ఉంటుంది. చూడడానికి వెహికల్ చూడడానికి ఓకే టాప్ చేసుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే లెదర్ వస్తుంది సార్, స్టిచ్ డోర్ ఆన్ చేస్తారు. సో దీంట్లో మనకు డోర్లు ఏంటంటే మనకి అవుటర్ వాల్స్ వస్తాయి, మనకి లాక్ నుంచి మనం క్లోజ్ చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు లాక్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డింగ్ సెన్సర్, ఆటో ఫోల్డింగ్ గ్లాస్ ఇప్పుడు మనకి యాంటీ స్టీరింగ్ చూసుకున్నట్లయితే సార్, స్టీరింగ్ లోనే మొత్తం ఆటో కంట్రోల్స్ ఒకసారి డిస్ప్లే అంటే టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది. ఒక టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది, డోర్ ఓపెన్ అయింది కదా రెడ్ కలర్ కనిపిస్తుంది. నార్మల్గా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. దీని తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ వేరియంట్స్. ఇక్కడ ఏంటంటే ఇది టాప్ అండ్ కాబట్టి లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఉంటుంది సార్. ఇదంతా లెదర్ ర్యాప్ వస్తుంది. సో మళ్ళీ ఎక్స్ట్రాగా సీట్ కవర్ స్టీరింగ్ లో ఫీచర్స్ ఉంటాయి, ఆడియో కంట్రోల్స్ ఉంటాయి, వీల్స్ కంట్రోల్ అని చెప్పేసి సార్. ఇదేంటంటే ఉపయోగం లాంగ్ డ్రైవ్స్ లో. మనకి లాంగ్ డ్రైవ్స్ ఏంటంటే మినిమం 40 స్పీడ్ మనం సెట్ చేసుకున్నాం, అదే డ్రైవ్ చేసుకుంటాం. మనం స్టీరింగ్ బ్రేకింగ్ చూసుకోండి. ఇప్పుడు ఎంత స్పీడ్ నుంచి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతాం? 40+ రావాలండి. 40+ నుంచి మనం పెట్టుకున్నాం అనుకుంటే హైవే నుంచి మనకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకోసం అంటే మనకి లెగ్ ఫ్రీస్ ఓన్లీ ఇది మాకు ఇదే చూసుకుంటాం, డ్రైవ్ చూసుకుంటాం, స్టీరింగ్ బ్రేకింగ్ చూసుకోవచ్చు. డ్రైవ్ మాకు మళ్ళీ ఆగింది, మళ్ళీ క్యాన్సిల్ అయిన తర్వాత అది డిస్ప్లే కూడా మనకి 9.96% వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి 360 డిగ్రీ కెమెరా వస్తుంది. స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ మనకి 360 డిగ్రీ కెమెరా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తారు, అందుకే సార్
ఇక్కడ మిర్రర్స్ పైన కింద కూడా కెమెరాస్ ఉంటాయి. ఓకే. ఈ 2 మిర్రర్స్ మీద ఉంటుంది అండ్ రియర్ ఉంటుంది, ఫ్రంట్ కూడా కెమెరా ఉంటుంది సార్. ఏంటి అంటే ఏంటంటే మనకు బర్డ్ వ్యూ కనిపిస్తుంది. మనకు వ్యూ ఆప్షన్ ఉంటుంది లోపల. బర్డ్ వ్యూ అంటే పైనుంచి మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమున్నా, ఫ్రంట్ ఏమున్నా, లెంత్ డిస్టెన్స్ కూడా మనకి ఈజీ ఫైండ్ చేయొచ్చు. బ్యాక్ అంటే నార్మల్గా ఉంటాయి కాబట్టి బ్యాక్ కూడా మనం ఈజీ ఫైండ్ చేయొచ్చు. అంటే పార్కింగ్ చేసుకోవడానికి, లేకపోతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి, ఈవెన్ లేడీస్కి అయినా చాలా ఈజీగా ఉంటుంది ఈ వేరియంట్. ఎందుకంటే 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. దట్ ఏంటంటే సార్ ఇక వ్యూలో చూసుకున్నట్లయితే సీట్ ఉంది కదా సార్, నార్మల్గా ఏంటంటే ఇదే సీట్ ఉంటుంది. కానీ దీంట్లో స్పెసిఫికేషన్ ఏంటంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇది ఉంది కదా, సీట్ కూడా డౌన్ అయింది. కమింగ్ టు రీల్ వస్తే బ్యాక్ వస్తే సార్, అందుకని మనకి ఏజింగ్ బాటర్స్తో పాటు వస్తాయి. ఆటో వెనకాల కూర్చొని పర్సన్స్ కూడా ఈజీగా కంఫర్ట్ ఉంటుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా నీటెడ్ సార్. సీట్ కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. మనకు బ్యాక్ డస్ట్ ఏం పట్టినా సరే లాంచ్ చేయకుండా గ్లాస్ కూడా వైపు క్లీన్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే ఈ హోమ్ ఫినిష్ ఇస్తుంది బ్యాక్, మిడ్ స్పాయిలర్ అంటారు. దీంట్లో చాలా క్లాసిక్ ఉంటుంది. దీంట్లో మనకి కెమెరా ఉంటుంది. ప్రతి ఏంటంటే రియల్ డిఫాల్ట్ వచ్చింది. ఈవెన్ ఫాగ్ ఏమైనా వర్షం పడినా చాలా వస్తుంది. ఆ టైంలో ఏంటంటే మనకి క్లియర్గా మనకి విజిబిలిటీ మనకి. సో ఇక్కడ మనకు ఆటో క్లైమేట్ వేసి ఉంది కాబట్టి అక్కడ మనం పట్టుకున్నాం. కానీ ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఈ లెన్స్ అనేవి హీట్ ప్రొడ్యూస్ చేసి వాటిని కూడా క్లియర్ చేసి దాంతోపాటు ఇక్కడ ఈ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. బేసిక్ నుంచి కూడా మనకు వస్తుంది సార్. ఈ ల్యాంప్ డీడే వస్తుంది సార్. బూత్ స్పేస్లో ఇది రీల్ పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని ఏంటంటే మినిమం వెయిట్ మనం పెట్టుకోవచ్చు. దట్టు ఏంటంటే సార్ ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ అనేది సార్ 318 లీటర్స్ పడుతుంది సార్. ఓకే. కాల్కులేట్ చేస్తే ఇక్కడ మనకి ల్యాంప్ కూడా ఉంటుంది సార్. మనకి లగేజ్ ల్యాంప్ కూడా ఉంటుంది. ఒక నైట్ ఏమైనా అంటే ఏం పెట్టిన ఐటమ్స్ మనకు కనిపిస్తుంది. స్పేర్ వీల్ జాక్ మొత్తం అన్ని కూడా కింద ఉంటాయి సార్. దట్టు ఏంటంటే సార్ ఈవెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళాం సార్, మనకు స్పేస్ సరిపోలేదు, ఇంకా ఎక్కువ మెటీరియల్ పెట్టాలి. అలాంటప్పుడు ఏంటంటే దీనిలో మనకి అవైలబిలిటీ ఫీచర్ ఏంటంటే ఈ సీట్స్ ఉన్నాయి కదా సార్, మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డబుల్ సీట్స్ 60 సైజ్. సో బోత్ సైడ్స్ కూడా మనం పడుగు పెట్టచ్చు. ఈజీగా మనం లాంగ్ డ్రైవ్స్ కల్లా బెడ్లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంది సార్. మన కావాల్సి మనం క్లోజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ విషయంలో వచ్చినట్టయితే సార్ మనకు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి సార్. ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇంటికి కూడా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ సెక్యూరిటీ ఉంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. అన్నిటి ఫ్రంట్ పార్ట్ ప్రొటెక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఎవరైతే మనం ట్రావెల్ చేస్తారో వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది సార్. ఈవెన్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయినా అని చెప్పాం కదా సార్, నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు. సో అప్పుడు ఎలాంటి ఏ రిస్క్ లేకుండా బయటపడచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకి స్టాండర్డ్ వేరియంట్ నుంచి కూడా మనకు వస్తుంది సార్. సేఫ్టీ పరంగా ఎక్కడ కూడా మారుతి సుజుకి అనేది రాజీ పడాలి. నార్మల్గా బయట డాక్టర్ ఉంటే మారుతి సుజుకి అనగానే సేఫ్టీ ఉండదు, రేటింగ్ ఉండదు అనే నాన్ ఉంది బయట. సో దాన్ని బీట్ చేయడానికి ఆ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ఏదైతే మార్పులో ఇస్తారో సో దాన్ని తొలగించాలని చెప్పేసి మంచి మెటీరియల్ వాడుతున్నారు. దాంతోపాటు సేఫ్టీ పరంగా కూడా ఎక్కడ రాజీ పడుతుంది. ఇప్పుడు ప్రతి కార్ కూడా ఎన్కేఎఫ్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇది భారతానికి ఎప్పుడు 4 స్టార్ రేటింగ్ వచ్చింది సార్. ప్రోడక్ట్స్ కూడా వచ్చింది. అన్ని కాస్ట్ అందరు బాగున్నాయి. దీన్ని చూసినట్లయితే దీని లెంత్ చూస్తే
3990 millimeters. చూస్తే చాలా లాంగ్ వెహికల్ లా ఉంటుంది. విడ్త్ చూస్తే 1745 millimeters. సో విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హైట్ చూసుకుంటే 1500 mm. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం చూసినట్లయితే టాప్ లెవెల్ 170 mm ఉండేది. గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. ఓవరాల్ ఏంటంటే దీంతో పాటు మైలేజ్ ఇష్యూ మైలేజ్ ఇప్పుడు ఇచ్చింది 22 మైలేజ్ పరంగా కానీ చూసినట్లయితే సార్ ఇది 4 ఇంజిన్ వస్తుంది. 1.2 గేర్స్ 4 ఇంజిన్ వస్తుంది. దాంట్లో ఏంటంటే ఇది ప్రొలాంగ్ సీట్స్ వస్తుంది. 1.2 సింగిల్ వస్తుంది. 1.2 లేదు. సో దీనివల్ల ఏంటంటే ఇంజిన్ పవర్ బాగుంటుంది, టార్క్ బాగుంటుంది. పవర్ వచ్చేసరికి మనకి 66 watts 60,000 RPM వస్తుంది. ఈవెన్ టార్క్ విషయం వచ్చేసరికి 113 Newton watts 4400 RPM. సో టార్క్ పవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఎంతమంది ఎక్కినా డ్రైవింగ్ బాగుంటుంది, పికప్ బాగుంటుంది. ఈవెన్ హిల్స్కి మనం వెళ్ళేసరికి స్టేషన్ కూడా ఈవెన్ వరకు వెళ్ళా చాలా ఈజీ మనకి ఎక్కేస్తుంది. బేస్ వేరియంట్ కూడా ఎక్కితే పవర్ బేసిక్ వేరియంట్ కూడా ఇది టాప్ అండ్ కదా ఆల్ఫా మనలో 4 వేరియంట్స్ ఉంటాయి. సిగ్మా, డెల్టా, చీటర్, ఆల్ఫా. ఇది ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్. ఈవెన్ బేస్ వేరియంట్ లో కూడా మనకి సేమ్ వేరియంట్స్ ఉంటాయి. ఈవెన్ ఆటో క్లైమేట్ ఉంటుంది, డెఫాల్ట్ సెన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంజిన్ కూడా సేమ్ వేసారు. 6 ఇయర్ బ్యాగ్స్ వస్తారు. ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవుతారు. మనకి ఏది కంఫర్ట్ ఫీచర్ ఉంటుంది అది మనం చూస్ చేసుకోవాలి. ఇంజిన్ పరంగా అయితే నో చేంజెస్. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అంతా కూడా కామన్ ఉంటాయి. డ్యూరబుల్ ఇంజిన్ ఉంటుంది. బ్రేక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వాళ్ళే వాళ్ళ ఐటమ్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ వాళ్ళే మన రెఫరెన్స్ తీసుకుని దగ్గర తీసుకోలేదు. ప్రజెంట్ ఏంటి సార్ ఈ జాన్వర్లో మనకి అదే లైఫ్ ట్యాక్స్ మీద అది ఇంపాక్ట్ ఏం లేదు. ఈ ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ రేట్స్ అన్ని పెరుగుతున్నాయి సార్. సో ఓవరాల్ అది 3 to 5% యాక్చువల్ మీద ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి బిఫోర్ మనం ఏ మంత్ మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకుంటాం సార్. ఏ కార్ కావాలి, ఏ వేరియెంట్ కావాలి అనేది మనం ఈ మంత్ మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇదే ప్రైసెస్కి లాక్ చేసి మన పెట్రోల్ కూడా స్టాక్ అవ్వడం ఆ ప్రైస్ మీకు ఏం కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఐఎఫ్ఎన్ ఆపోజిట్ 1 మార్కెట్ నెక్సెస్ అని అప్రోచ్ చేసి